Evening everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, వ్లాదిమిర్ పుతిన్ బికమ్స్ అ రష్యా ప్రెసిడెంట్ ఫర్ ద 5th టైం. వ్లాదిమిర్ పుతిన్ గారు ఉన్నారు కదా, ఈయనని గుర్తుపడుతున్నారా? ఈయనని గుర్తుపట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెషర్స్, మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఏ ఐడియా లేనట్టు అర్థము. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ని కొంచెం డీప్ గా తయారు కావడానికి ప్రయత్నించండి. ఓకే, మరి 5వసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ గారు ఎన్నిక కావడం జరిగింది. ఈయన ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు ఎన్నికయ్యాడు? 1999లో ఈయన ఎన్నిక కావడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన రష్యా దేశానికి సంబంధించి ఐదర్ ప్రైమ్ మినిస్టర్ గాను లేదా ప్రెసిడెంట్ గాను లాస్ట్ 24 ఏళ్ల నుంచి ఆయన అధికారంలో కొనసాగుతున్నారు. మరి గత 3 రోజులుగా రష్యాలో జరిగిన ఎలక్షన్స్ లో భాగంగా మొత్తం ఎలక్ట్ అయిన ఓట్లలో 88% ఆఫ్ ద ఓట్లు సాధించి వ్లాదిమిర్ పుతిన్ గారు 5వసారి రష్యా ప్రెసిడెంట్ గా విజయం సాధించడం జరిగింది. మరి ఈసారి సాధించిన విజయంతో ఆయన ఇంకొక 6 ఇయర్స్ పాటు అధ్యక్షుడిగా కొనసాగనున్నాడు. అంటే 2030 వరకు మనం ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ సినారియోలో వ్లాదిమిర్ పుతిన్ ఉంటాడు. సో ఆటోమేటిక్ గా రష్యాకు యూరోప్ కి యుక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా చాలా రోజులు కొనసాగబోతుంది అని అర్థం. ఓకే, మరి ఈ ఎలక్షన్ వల్ల రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన జోసెఫ్ స్టాలిన్ పేరు విన్నారా? మన దేశంలో కూడా కమ్యూనిస్టులు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు స్టాలిన్, లెనిన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఒకప్పటి రష్యన్ ప్రీమియర్ అయిన స్టాలిన్ ఈయన అధిగమించడం జరిగింది. మరి ఈయన ఇప్పటి వరకు 5 సార్లు ప్రెసిడెంట్ గా చేశాడన్నాను. మరి ప్రెసిడెంట్ గా మాత్రమే కాకుండా 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ గా కూడా పనిచేయడం జరిగింది. ఒకప్పుడు రష్యాలో కూడా 2 సార్ల కన్నా ఎక్కువగా ఒక వ్యక్తి ప్రెసిడెంట్ కాకూడదు అని రూల్ ఉండేదండి. యుఎస్ లో అయితే ఎట్లయితే ఉండేనో అట్లా రష్యాలో కూడా రూల్ ఉండే. బట్ పుతిన్ అయిన తర్వాత 2 టర్మ్స్ 4 ఇయర్స్ ఉంటుండే. అప్పట్లో 4 ఇయర్స్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఏమైందంటే ఈయన ప్రైమ్ మినిస్టర్ కి షిఫ్ట్ అయ్యి ఆయన ప్లేస్ లో ఆయనకు తెలిసిన దాన్ని ప్రెసిడెంట్ చేసిండు. దాని తర్వాత ఏమైంది, కొన్ని రోజులకు ఇట్లా ఎన్ని రోజులు ప్రైమ్ మినిస్టర్ ఉంటామని చెప్పి మొత్తం అక్కడ కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేసి పడేసి ప్రెసిడెంట్ అన్లిమిటెడ్ టైమ్స్ ఉండే విధంగా ఈయన మార్చడం జరిగింది. ఓకే, వ్లాదిమిర్ పుతిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జియో పొలిటికల్ సినారియోలో. ఏపీఎస్సి గ్రూప్ 1 వాళ్ళకు, అలాగే టిఎస్పిఎస్సి గ్రూప్ 1 వాళ్ళకు ప్రిలిమ్స్ లో 100% ఈయన మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ రిజైన్స్. మరి నిన్న తమిళసాయి సౌందరరాజన్ గారు రిజైన్ చేయడం జరిగింది కదా. ఎస్, మరి ఆమె తమిళనాడుకు చెందిన వ్యక్తి. మరి ఈమె తమిళనాడు నుంచి లోక్సభ ఎలక్షన్స్ కి పోటీ పడబోతోంది అని చెప్పి న్యూస్ వస్తున్నాయి కదా. మరి అందులో భాగంగా తమిళసాయి సౌందరరాజన్ ఈమె అండి మొన్నటి వరకు మన తెలంగాణకు గవర్నర్ గా ఉండే ఈమె రిజైన్ చేయడం జరిగింది. ఈమె 2019లో తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టింది. దాని తర్వాత కొన్ని రోజులకు పాండిచేరి గవర్నర్ గా కూడా ఈమెకు బాధ్యతలు ఇచ్చారు. ఓకే, సారీ గవర్నర్ అంటున్నాను, అది యూనియన్ టెరిటరీ కదా. లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతల్ని ఈమెకు ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈమె గవర్నర్ కాకముందు తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలిగా పనిచేయడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ ఆమె పాలిటిక్స్ లోకి రిటర్న్ వెళ్ళి మళ్ళీ తమిళనాడు బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు అని అంటున్నారు. మరి పక్కనున్న ఫోటో ఎవరు తీశారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మరి తెలంగాణ గవర్నర్ రిజైన్ చేయడం వల్ల ఆ పొజిషన్ ఖాళీ అయింది కదా. సో ఆ పొజిషన్ కి జార్ఖండ్ గవర్నర్ అయిన సిపి రాధాకృష్ణన్, ఈయన కూడా తమిళనాడు చెందిన వ్యక్తేనండి. బట్ ఇప్పుడు జార్ఖండ్ కి ఆల్రెడీ గవర్నర్ గా వ్యవహరిస్తున్నాడు సిపి రాధాకృష్ణన్. ఒకప్పుడు ఈయన సెంట్రల్ మినిస్టర్ గా కూడా చేశాడు. కన్యాకుమారి లోక్సభ స్థానం నుంచి ఈయన ఎలక్షన్స్ లో గెలుపొందేవాడు. మరి తమిళసాయి సౌందరరాజన్ రాజీనామా చేయడంతో జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను రాష్ట్రపతి భవన్ అప్పగించడం జరిగింది. ఓకే, తెలంగాణతో పాటు ఈమె మొన్నటి వరకు పుడుచేరికి లెఫ్టినెంట్ గవర్నర్ ఉండే కదా. మరి ఆ పుడుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కూడా
సిపి రాధాకృష్ణన్ గారికే ఇవ్వడం జరిగింది. ఓకే, మరి పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు ఈ మన తెలంగాణకు మరియు పుడుచేరి బాధ్యతలను రాధాకృష్ణన్ గారే నిర్వహిస్తారు అని చెప్పి రాష్ట్రపతి భవన్ ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద డిస్కషన్. యా, అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ గవర్నర్ విల్ బి అపాయింటెడ్ టు స్టేట్స్? ఏ ఆర్టికల్ కింద గవర్నర్ నియమిస్తారు స్టేట్స్ కి? చదువుతున్నారా ఇండియన్ పాలిటీ? ఇది మీకు ఈరోజు హోంవర్క్ అండి. ఆర్టికల్ ఏదో చూసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నార్త్ కొరియా. నార్త్ కొరియా కండక్ట్స్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ టెస్ట్. ఎందుకు కండక్ట్ చేశారు? రీసెంట్ గా యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకెన్ ఉన్నారు కదా, మరి యాంటోనీ బ్లింకెన్ గారు సౌత్ కొరియా పర్యటనలో ఉన్నారు. ఆయన సౌత్ కొరియా పర్యటనలో ఉన్నారు. మరి దానికి వార్నింగ్ గా నార్త్ కొరియా వాళ్ళు ఒక షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ ని ప్రయోగించడం జరిగింది. అదేంటి సార్, సౌత్ కొరియాలో అమెరికన్ సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ వస్తే నార్త్ కొరియా వాళ్ళు ప్రయోగించడం ఏంది అని చెప్పి కొత్త వాళ్ళకి డౌట్ వస్తుంది. బట్ ఈ కొరియన్ పెలెన్సులాలో నార్త్ కొరియా, సౌత్ కొరియా అని చెప్పి రెండు దేశాలు ఉంటాయి. ఒకప్పుడు ఇదంతా ఒకటే కొరియా ఉంటుండే. ఈ సౌత్ కొరియాకు యుఎస్, జపాన్, వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్ ఉంటే నార్త్ కొరియాకు రష్యా మరియు చైనా సపోర్ట్ ఉంటాయి. వీళ్ళు న్యూక్లియర్ పవర్ కూడా ఉంది కదా నార్త్ కొరియా దగ్గర. ఇది టోటలీ యుఎస్ కి అగేన్స్ట్. మరి యుఎస్ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వారికి టైం పాస్ కానప్పుడు ఇలా బ్యాలిస్టిక్స్ మిసైల్స్ ని ప్రయోగిస్తా ఉంటాడు జనాల్ని బెదిరియడానికి. ఓకే, మరి ఇటీవల నార్త్ కొరియా కొన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ ను సీ ఆఫ్ జపాన్ సీ, ఇది కొరియా ద్వీపకల్పం అనుకోండి, ఈ చుట్టుపక్కల ఉండేదే సీ ఆఫ్ జపాన్, అందులో ప్రయోగించడం జరిగింది. మరి ఈ మిసైల్ అంట మినిమం 300 కిలోమీటర్స్ దూరం ప్రయాణించిన తర్వాత సీ ఆఫ్ జపాన్ లో అది ల్యాండ్ అవ్వడం జరిగింది. అంటే దీంట్లో ఏం చెప్పాలనుకున్నాడు? ఇండైరెక్ట్ గా మేము అవసరమైతే కొరియా మీద, సౌత్ కొరియా మీద, జపాన్ మీద బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవసరం ఉన్నన్ని ఉన్నాయి. అంటే ఉన్నాయని అందరికి తెలుసు, ఎందుకంటే వీడు ICBM ను కూడా ప్రయోగించాడు కదా అప్పట్లో. ఎస్, మరి ఉన్నాయని అందరికి తెలుసు. బట్ షార్ట్ రేంజ్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని మేము ప్రయోగించే కేపబిలిటీలో ఉన్నాము అని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకే, మరి KN-24 మిసైల్స్ తరహాలో అవి ప్రయాణించినట్టు అంచనా వేస్తున్నారు. బేసిక్ గా ఈ KN-24 అనేటివి సాలిడ్ ఫ్యూయల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. అవి సుమారు 410 కిలోమీటర్స్ వరకు ప్రయాణించగలవు. ఓకే, మరి ఈ మిసైల్స్ లో దాదాపు 500 kg బరువు ఉన్న పేలోడ్స్ ని ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ KN-24 బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి మోసుకల్లా గలవంట. ఓకే, సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్స్ రీసెంట్ గా నార్త్ కొరియా వాళ్ళు టెస్ట్ చేశారు. అలాగే ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరు? కొరియా ప్రీమియర్ కిమ్ జాంగ్ ఉన్. ఓకే, కిమ్ జాంగ్ ఉన్. ఎవరైనా మన దేశంలో రాష్ట్రాల్లో కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ బాగా నిరంతరంగా వ్యవహరిస్తే, డెమోక్రసీ అని ఫీల్ కాకుండా నియంత్రత్వం వహిస్తే ఈయన తెలంగాణ కిమ్, ఇండియా కిమ్ అని చెప్పి వ్యవహార నామంగా వాడుతా ఉంటారు. ఓకే, మరి నౌ కమింగ్ ఆన్ టు దిస్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. ఈ మ్యాపింగ్ మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఎస్, మరి ఇది నార్త్ కొరియా, ఇది సౌత్ కొరియా అనుకోండి. మధ్యలో సీ ఆఫ్ జపాన్ ఉంటది. దీనికి వెస్ట్ సైడ్ లో నార్త్ కొరియా, సౌత్ కొరియా ఉంటాయి. మరి సౌత్ కి అండ్ ఈస్టర్న్ సైడ్ లో అంటే ఈ ఏరియాలో జపాన్ ఉంటది. పైన అవుతే మొత్తం ఇక రష్యానే. ఇది అందరికి తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాప్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కొరియన్ స్ట్రేట్ ఉంది కదా, కొరియన్ జలసంధి, వాటి మీద గిబాల్టర్ స్ట్రేట్ అని ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఒకసారి చూసుకోండి. జాగ్రఫీలో భాగంగా కూడా ఈ లింక్ చేసి ఒకసారి చూసుకోండి. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, క్రైమ్ GPT. ఏఐ కాన్సెప్ట్ కదా ఈ GPTs అనేవి. ఎస్, మరి ఇది కొత్తగా మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ పోలీసులు క్రైమ్ GPT అనే కొత్త సాంకేతికను వినియోగించి నేరస్తులను త్వరగా పట్టుకుంటున్నారట. నేరస్తుల్ని పట్టుకోవడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు, యూపీ పోలీస్ ఆర్ బీన్ యూజింగ్ దిస్ క్రైమ్ GPT. ఒక లేటెస్ట్ టెక్నాలజీతోని క్రైమ్ GPT అనే దాంతోని వీళ్ళు క్రిమినల్స్ ని తొందరగా పట్టుకోవడం జరుగుతుంది. మరి దీన్ని ఎవరు రూపొందించారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అన్నాను, రైట్. మరి స్టాక్యూ రూపొందించిన ఈ కొత్త టెక్నాలజీ సాధనంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నేరస్తులను
సత్వరమే గుర్తించగలుగుతున్నారు. ముఖ్యంగా నేరస్తుల డేటాబేస్ ఉంటది కదా, ఒక్కసారి అంటే ఇంతకు ముందులా లేదండి. ఇప్పుడు ఒకసారి మీరు అరెస్ట్ అయ్యారు అనుకోని, జైల్లో పడ్డారు అనుకోని, మీ డేటాబేస్ అంటే మీ వేలి ముద్రలు, మీ ఐరిస్ ఇవన్నీ స్కాన్ చేసి సిస్టమ్ లో డేటాబేస్ లో దాచబెట్టుకుంటారు అన్ని రాష్ట్రాల్లో. మరి ఈ నేరస్తుల డేటాబేస్ ను తనిఖీ చేయడం ద్వారా క్రైమ్ జీపీటీ పనిచేస్తుందట. ఇది నేరస్తుల ముఖాలను అలాగే స్వరాలను అంటే వాయిస్ ని గుర్తిస్తుంది, ఈజీగా గుర్తిస్తుంది. మరి కొన్ని సినిమాల్లో, గోలీమార్ సినిమా అనుకుంటా, మీరు గోలీమార్ సినిమా చూసిరా? గోలీమార్ సినిమాలో దుబాయ్ నుంచి విలన్ ఫోన్ చేస్తే ఆయన వాయిస్ ఇండియాకు, ఆయన ఏ నెంబర్ నుంచి అయినా ఫోన్ చేయండి దుబాయ్ నుంచి ఇండియాకు, జస్ట్ ఆయన వాయిస్ ని మన వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఆ వాయిస్ ఎక్కడ దేశవ్యాప్తంగా రింగ్ అయినా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళ మీద అది ఫోన్ మోగుతుంది కదా. ఎస్, ఇది కూడా అలాగే అన్నట్టు. ఇది నేరస్తుల ముఖాలను మరియు స్వరాలను గుర్తించి ఈ జీపీటీ, క్రైమ్ జీపీటీ ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే క్రిమినల్ గ్యాంగులు ఏ చర్యలు రేపొద్దున తీసుకోబోతున్నాయి అనే దాని మీద ఇది విశ్లేషణ కూడా చేస్తుంది. మరి యూపీ పోలీసుల వల్ల ఇప్పటి వరకే ఆల్రెడీ 9 lakhs నేరస్తుల సమాచారంతో కూడా ఒక డేటాబేస్ ఉన్నదంట. మరి క్రైమ్ జీపీటీ అనేది కొత్త కాన్సెప్టా? ఇండియాలో కాదండి. ఆల్రెడీ త్రినేత్ర అనే ఒక కాన్సెప్ట్ ఉండే మన దగ్గర, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. మరి ఆ త్రినేత్ర కాన్సెప్ట్ కే క్రైమ్ జీపీటీ అనేది అప్గ్రేడెడ్ వర్షన్ నేరస్తులను కనిపెట్టడంలో ఇది చాలా సహాయం అవుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద పాయింట్స్ టు బి రిమెంబర్డ్ హియర్? క్రైమ్ జీపీటీ విచ్ ఆర్ స్టార్టెడ్ బై ఉత్తర్ ప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ హెల్పింగ్ ద పోలీస్ ఇన్ ఫైండింగ్ ద క్రిమినల్స్ ఈజీలీ యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. మూడోది, ఇది కొత్తదా? కాదు, ఆల్రెడీ త్రినేత్ర అనే టెక్నాలజీ ఉంటే దానికి అప్గ్రేడెడ్ వర్షన్. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is Indian Army Index. First Apache 451 Aviation Squadron అంటున్నాడు. అంటే ఒకటే కాదు, స్క్వాడ్రన్ లో చాలా ఉంటాయి కదా. మరి ఫస్ట్ స్క్వాడ్రన్ ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న జోధ్పూర్ బేస్ లో, జోధ్పూర్ ఏ రాష్ట్రం? రాజస్థాన్ లో ఉన్న జోధ్పూర్ బేస్ లో వీటిని మోహరించడం జరిగింది. రీసెంట్ గా ఇండియన్ ఆర్మీ యొక్క ఏవియేషనల్ డైరెక్టర్ జనరల్ అయిన అజయ్ సూరి, మరి ఇది అపాచే అంటే బోయింగ్ వాళ్ళది కదా, బోయింగ్ వాళ్ళు తయారు చేసి ఇస్తా ఉంటారు కదా. మరి ఆ బోయింగ్ సంస్థకు చెందిన అధికారులు, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో రాజస్థాన్ లోని జోధ్పూర్ లో భారత ఆర్మీ మొట్టమొదటి అపాచీ అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ ను ప్రారంభించడం జరిగింది. మరి ఫస్ట్ దాన్ని ఇండక్ట్ చేసారు. మరి ఈ స్క్వాడ్రన్ లో ఉన్నాయని ఈ ఇయర్ మే వరకు ఈ అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఈ జోధ్పూర్ బేస్ కు వచ్చి చేరుకుంటాయని చెప్పి ఆర్మీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, అండ్ అలాగే ట్యాంక్స్ ఇన్ ద ఇయర్ అని వ్యవహరించే అధునాతన ఫైటర్ హెలికాప్టర్లను అమెరికా నుంచి ఐఏఎఫ్ కు చెందిన హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకొని ఉన్నాయంట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఈ హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఆ జోధ్పూర్ లోనే ఉన్నది. ఇప్పటివరకు జోధ్పూర్ అన్నాను కదా, జోధ్పూర్ లో ఉన్న హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇది. మరి మే నెలలో భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని జోధ్పూర్ లో వీటిని మోహరించనున్నారట ఐఏఎఫ్. ఇప్పటికే ఇదేమన్నా ఫస్ట్ టైం అపాచీ హెలికాప్టర్లు రావడం భారతదేశానికి? నో, ఆల్రెడీ ఐఏఎఫ్ ఈజ్ యూజింగ్ దిస్ అపాచీ ఫైటర్ హెలికాప్టర్స్. ఆల్రెడీ ఇప్పటికే ఐఏఎఫ్ లో 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. ముఖ్యంగా అటు చైనా సరిహద్దుల్లో ఈస్టర్న్ సెక్టార్ లో, దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ ఆ ఏరియా ఉంది కదా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ ఏరియాలో, మరియు వెస్టర్న్ సెక్టార్ పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ఏరియాలో ఈ అపాచీ హెలికాప్టర్లను ఆల్రెడీ వాడుతున్నారు మన వాళ్ళు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. హెల్త్ డిపార్ట్మెంట్ బ్యాన్స్ కాటన్ క్యాండీ ప్రొడక్షన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ డ్యూ టు హార్మ్ఫుల్ కెమికల్స్ ఇన్ ఇట్. కాటన్ క్యాండీ అంటే ఏంది? చిన్నప్పుడు తిన్నారా? నేనైతే తిన్నా, మీరు తిన్నారా లేదా? కాటన్ క్యాండీ అంటే పీచు మిఠాయి. ఓకే, మరి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయాలపై 1 year పాటు నిషేధం విధిస్తూ అక్కడి కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు? రీజన్, ఈ పీచు మిఠాయిల్లో వాడే సబ్స్టెన్సెస్ లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి, దీనివల్ల క్యాన్సర్ కారకాలు ఉండే కెమికల్స్ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఓన్లీ అమ్మడం మాత్రమే కాదు,
పీచు మిఠాయి తయారు చేయడము, దాన్ని నిల్వ చేసిన, దాన్ని విక్రయించిన అది క్రిమినల్ చర్య అని చెప్తూ ఏడాది పాటు దీన్ని నిషేధిస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ హిమాచల్ ప్రదేశ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఎట్లా తీసుకున్నారు అంటే డైరెక్టా కాదు, అక్కడ కాటన్ క్యాండీ అమ్ముతుంటే వివిధ జిల్లాల నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ స్వీకరించి ఈ పీచు మిఠాయిల నమూనాలను పరీక్షించిన ఆహార భద్రతా అధికారులు మరి వీటిలో ప్రమాదకరమైన రంగులు కలుపుతున్నట్టు గుర్తించారు. ఇవి ఆహార భద్రతా ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని, మరి ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా మన చిన్న పిల్లల ఆరోగ్యంపై ఇది చాలా దుష్ప్రభావం చూపుతాయని చెప్పి వాళ్ళు నిర్ధారించిన తర్వాతనే వీటి క్రయ విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ తెలియజేయడం జరిగింది. మరి ఇదే ఇండియాలో ఫస్ట్ స్టేటా, హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ స్టేటా కాటన్ క్యాండీ ఆర్ పీచు మిఠాయిని నిషేధించడం? లేదు. ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే తమిళనాడులో కూడా ఈ పీచు మిఠాయి ఆర్ కాటన్ క్యాండీని నిషేధించడం జరిగింది. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి? వాళ్ళు కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ అని చెప్పారు, బట్ స్పెషలైజ్డ్ గా రోడమైన్ ఇది అడగచ్చండి. పీచు మిఠాయి గురించి ఎగ్జామ్ లో ఇవ్వడం మాత్రమే కాకుండా ఏ హార్మ్ఫుల్ కెమికల్ కలపడం వల్ల దీన్ని బ్యాన్ చేశారని చెప్పి ఎగ్జామ్ లో అడగచ్చు. సో రోడమైన్ బి అనే ప్రమాదకరమైన రసాయనం ఇందులో కలుపుతున్నారని, సో ఈ పీచు మిఠాయిల విక్రయాలపై అందుకే నిషేధం విధిస్తున్నామని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, సరస్వతి సమ్మాన్ 2023 పురస్కార్. దీనికి రీసెంట్ గా అవార్డు, సరస్వతి సమ్మాన్ ఒకటి అవార్డు అండి. మరి 2023 ఇయర్ గాను అవార్డ్ ని ప్రకటించడం జరిగింది. ఎవరికి ఇచ్చారు? ఈ పెద్ద మనిషికి ఇచ్చారు. ఈయన అప్పుడప్పుడు సినిమాలో కూడా కనిపిస్తాడు కదా. ఎస్, మరి ప్రముఖ కేరళ కవి అయిన ప్రభు వర్మ గారు రచించిన రౌద్ర సాత్వికం గాను సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారం ఆయనకు లభించడం జరిగింది. దేనికి? రౌద్ర సాత్వికం అనే రచనకు గాను 2023 ఇయర్ కి మరి ప్రభు వర్మ గారికి ఈ సరస్వతి సమ్మాన్ 2023 అవార్డ్ ని ఇచ్చారు. బేసిక్ గా ఇది ఒక నవల అండి. ఇది మలయాళంలో రచించిన ఒక నవల. ఇది 2022 లో పబ్లిష్ అయింది. మరి దానికి గాను 2023 ఇయర్ కి దీని అవార్డ్ ని ఇచ్చారు. మరి ముఖ్యంగా ఈ సరస్వతి సమ్మాన్ అనే ఈ పురస్కారం అనేది దేశంలోనే లిటరేచర్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నతమైన స్థాయి సాహిత్య పురస్కారంగా గుర్తిస్తా ఉంటారు. అంటే ఒక వ్యక్తికి సరస్వతి సమ్మాన్ పురస్కారం వచ్చింది అంటే ఆయన చాలా పెద్ద పెద్ద రచనలు చేసినట్టు అర్థం. ఓకే, చాలా గొప్ప గొప్ప రచనలు చేసినట్టు అర్థం. మరి ఈ పురస్కారాన్ని 1991 లో మొట్టమొదటిసారిగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. మరి ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తారా? ఎస్, దిస్ ఈస్ గివెన్ ఎవ్రీ ఇయర్. బేసికలీ సరస్వతి సమ్మాన్ ఇస్ అన్ యాన్యువల్ అవార్డ్ గివెన్ ఫర్ అవుట్ స్టాండింగ్ ప్రోస్ ఆర్ పోయట్రీ. ప్రోస్ కానీ పోయట్రీలో కానీ లిటరీ వర్క్ చేసిన అవుట్ స్టాండింగ్ ఆథర్స్ కి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ లాంగ్వేజ్ లో రాస్తే ఇస్తారు? ఓన్లీ ఇంగ్లీషు, హిందీయేనా? కాదు, ఇది ఆల్రెడీ మలయాళంలో రాసినానికి ఇచ్చిరన్నాను కదా. ఎస్, మరి దేశంలో ఉన్న 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. ఏ షెడ్యూల్ లాంగ్వేజెస్ ఏ షెడ్యూల్ ఉంటాయి? ఇండియన్ పాలిటీ 8th షెడ్యూల్లో ఉన్న 22 ఇండియన్ లాంగ్వేజెస్ లో రాసిన వారికి ఈ అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ గా ఈ అవార్డ్ ని మన సరస్వతి దేవి అమ్మవారు ఉన్నారు కదా, హిందూ గాడెసెస్ సరస్వతి దేవి దేనికోసం మొక్తాము? చదువు కోసమే కదా. ఎస్, మరి నాలెడ్జ్ కి ఫేమస్ అయిన సరస్వతి దేవి గారు పేరు మీద ఈ అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరిస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందా? కాదు, ఇదేం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవార్డు కాదు. దీన్ని 1991 లో స్టార్ట్ చేశాను అన్నారు కదా. మరి 1991 ఇట్ వాస్ ఫౌండెడ్ బై కేకే బిర్లా ఫౌండేషన్. బిర్లాస్ ఉన్నారు కదా. ఎస్, ఆ బిర్లాలో కేకే బిర్లా గారి పేరు మీద కేకే బిర్లా ఫౌండేషన్ ఈ అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు గెలిచిన వాళ్లకు ప్రతి ఇయర్ 15 lakh rupees ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి డిఫరెంట్ లిటరీ వర్క్స్ పబ్లిష్ చేసిన వాళ్లకు ప్రీవియస్ 10 years లో పబ్లిష్ చేసిన వాళ్లకు అందులో నుంచి ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేసి ఆల్రెడీ ఫార్మర్ ఇంతకు ముందు అవార్డ్స్ గెలిచిన వాళ్ళు లేకపోతే డిఫరెంట్ స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏర్పాటు చేసి అందులోకి వెళ్ళి వాళ్ళ ద్వారా ఒకరిని సెలెక్ట్ చేయడం
జరుగుతుంది. మరి ఫస్ట్ టైం 1991లో ఈ అవార్డుని పెట్టినప్పుడు ఎవరికి అవార్డు ఇచ్చారో తెలుసా? ది గ్రేట్ లెజెండరీ ఇండియన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు కదా సార్, ఆయన యాక్టింగ్ చేస్తాడు కదా, ఆయన బుక్కులు రాస్తాడు అన్న గురి, ఆయన రాయడు. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, ది గ్రేట్ రైటర్ హరివంశరాయ్ బచ్చన్. ఈయన హిందీ రైటర్ అండి, హరివంశరాయ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ బాంబేలో ఉంటాడు కదా, మరాఠీ అనుకోకండి, వీళ్ళు ఉత్తరప్రదేశ్ కి చెందిన ఫ్యామిలీ. సో ఈ హరివంశరాయ్ బచ్చన్ గారికి ఈ అవార్డుని 1991లో ఇనిషియేట్ చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. మరి మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా ఇప్పటి వరకు ఈ అవార్డు? ఎప్పుడైనా పేరున్నట్టు గుర్తుందా మన తెలుగు వాళ్ళకి ఇచ్చినట్టు? గుర్తులేదా? ఒక ఆయనకి ఇచ్చారండి, ఈ మధ్య కాలంలో కాదు, కొన్ని సంవత్సరాలు అయింది ఇచ్చి. కాకపోతే ఎవరికి? శివారెడ్డి గారు తెలుసా? ప్రతిసారి రావురు భరద్వాజ్ గారికి ఇవ్వరులేండి, శ్రీశ్రీ గారికి ఇవ్వరు, వేరే వాళ్ళకి కూడా ఇస్తారు. మరి కే శివారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన రాసిన పక్కకి ఒత్తిగిల్లితే అనే పోయట్రీకి గాను ఆయనకు ఇవ్వడం జరిగింది. ఏ సంవత్సరంలో ఇచ్చారు? 2018లో పక్కకు ఒత్తిగిల్లితే అనే పోయట్రీకి గాను కె శివారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మరి కె శివారెడ్డి గారికి ఆల్రెడీ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందండి. సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఈయనకు రావడం జరిగింది. ఈయన హైదరాబాద్ లో ఒక వివేకవర్ధని కాలేజీకి ఈయన ప్రిన్సిపల్ గా కూడా పనిచేశాడు. బట్ హీఈస్ ఫ్రమ్ ఆంధ్ర రీజియన్. ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ఈయనకు సాహిత్య అకాడమీ అవార్డు కె శివారెడ్డి గారికి 1990లో, అలాగే ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు 2018లో ఈయనకు ఇవ్వడం జరిగింది. మరి ఏ పుస్తకానికి ఇచ్చారన్నాను? పక్కకు ఒత్తిగిల్లితే. ఓకే. మరి ఈ ఇయర్ అవార్డు వచ్చిన ప్రభా వర్మ గారు, ఈయన మలయాళం సినిమాల్లో పనిచేస్తూ ఉంటాడు. బేసిక్ గా ఈయనకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు ఇవన్నీ వచ్చాయి, కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే సాహిత్య అకాడమీ అవార్డు ఏం రాలేదు ఇప్పటి వరకు. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.